స్వామి వీళ్ళు ముగ్గురులో అనేదానికంటే ఎవరైతే డెవలప్ టౌన్ బాగా చేయగలుగుతారో వాళ్ళు వస్తే మేలు స్వామి. ఇంతవరకు అంటే జగన్కి అయితే అవకాశం రాలేదు, చంద్రబాబు నాయుడు గారికి అయితే అవకాశం వచ్చింది. ప్రస్తుతం ఆదోని పరిస్థితి చెప్తున్నాం స్వామి. అక్కడేమో పైన లెవెల్లో టీడీపీ ఉంది, ఇక్కడ వైఎస్ఆర్ ఉంది. ఆదోని ఏమీ డెవలప్ కాలే. ఇంతకుముందు ఇక్కడ టీడీపీ ఉంది, పైన కాంగ్రెస్. ఆదోని డెవలప్ కాలేదు. కానీ ఎన్ని రోజులు పైన ఆదోని డెవలప్ అయితే కాదు స్వామి. పక్కన ఉండే ఎంగనూరు బ్రహ్మాండంగా డెవలప్ అయింది స్వామి. ప్రజల్లో ఆదోని ప్రజల్లో ఉండేది మాత్రానికి ప్రతి ఒక్కరు ఇదే అనుకుంటున్నారు స్వామి. కానీ ఈ అభిప్రాయాలు ఇవాళ ఇటువంటి అంటే పోవాలంటే మంచి నాయకుడు కావాలనేది ప్రజల్లోనైతే ఉంది స్వామి. కానీ ఎవరైతే చేస్తారనేది క్లియరిటీ చెప్పనీకి కావట్లేదు స్వామి. ఎవరు వచ్చినా పెద్దగా మెజారిటీతోనైతే రారు స్వామి. అంతే స్వామి, మెజారిటీ అయితే ఎవరికి పెద్దగా రావట్లేదు. సో ప్రస్తుతం ఇప్పుడు వైఎస్ఆర్ సాయి ప్రసాద్ రెడ్డి స్వామి ఇప్పుడు కొన్ని ఆయన దగ్గరికి పోతే ఏమిటి ఇప్పుడు చెప్తున్నా కదా స్వామి, పైన టీడీపీ ఉంది, ఇక్కడ వైఎస్ఆర్ ఉంది. ఆయన దగ్గరికి పోతే ఏమిటో పైన మన ప్రభుత్వం అయితే ఏం లేదు, పైన వాళ్ళు ఉన్నారని చెప్తున్నారు. ఇంతకు ముందు అయితే ఇక్కడ మీనాక్షి నాయుడు గారు ఉన్నారు స్వామి, అప్పుడు టీడీపీగా ఉన్నారు స్వామి. అక్కడ అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ ఉన్నింది అప్పుడు. అంటే ప్రజల్లో ఉండేది అంతే స్వామి. ఇక్కడ ఉండే డెవలప్ అంటే పెద్దగా ఏం లేదు స్వామి. ఇంకా ప్రస్తుతానికంటే ఇప్పుడు మన కొద్దిగా ఎన్టీఆర్ గృహ కల్పన అవి ఓపెన్ అయినాయి ప్రజల్లో. మళ్ళీ వాళ్ళ నిర్ణయం ఎలా ఉంటుందో తెలియదు. అదే కాక ఇప్పుడు అగ్రిగోల్డ్ బాధితులు చాలామంది ఉన్నారు స్వామి. రీసెంట్గా 650 చిల్లర కోట్లు బాధితులు ఉంటే 250 కోట్లు మాత్రం ప్రభుత్వం శాంక్షన్ చేసింది. అది ఎంతవరకు ఇస్తారనేది కూడా ఇంకా క్లారిటీగా రావట్లేదు స్వామి. విడతల వారికి ఇస్తామన్నారు స్వామి, ఇంకా క్లారిటీగా రాలేదు. ఆల్రెడీ అయితే నేను కూడా అందులో ఒక బాధ్యత ఉండే స్వామి, ఏజెంట్ ప్లస్ బాధ్యత ఉండే స్వామి. నేను కూడా దాదాపుగా నా అమౌంట్ వచ్చి 2.5 నుంచి 4 లక్షల వరకు ఉంది స్వామి, నేను కట్టించినాను. మాకు కూడా అది కూడా ఒత్తిడి ఉంది స్వామి. కానీ ఇప్పుడు ఎలక్షన్ ముందుకు వస్తుంది కాబట్టి అన్ని వదులుతున్నారు. మళ్ళీ అది వస్తుందా చేతికి లేదనేది ఇంకా క్లారిటీగా తెలియదు స్వామి. మాకు కూడా ఎవరైనా సరే స్వామి మంచికి పని చేసేటోళ్ళు కావాలి స్వామి. మాకు లేట్ చేసేటప్పుడు చాలా మంది ఏమంటున్నారు స్వామి, ఎలక్షన్ ముందు ఉంది కాబట్టి ఎవరైనా 5-6 నెలల్లో చేయగలుగుతారనే జనాల అభిప్రాయం కూడా ఉంది స్వామి. ఏమి కనిపించలే, మన కాలనీ అట్లే ఉంది. భీమారెడ్డి కాలనీలో మనది రోడ్లు లేవు, వసతి లేదు, కాలువలు లేవు, ఏం పథకాలు రాలేము. మార్పు రావచ్చు. ఎవరు ప్రభుత్వం వస్తే ఏమో ప్రభుత్వం చేంజ్ కావాలని కోరుతున్నాం అంతే. చేంజ్ కావాలి ఎవరన్నా కానీ చేంజ్ కావాలి. ముఖ్యమంత్రి అంటూ మారాలండి. ఎందుకంటే ఈ మధ్యనే జన ఆకర్షణ పథకాలు ముందుకు వస్తున్నాయి. ఈ కొద్ది కాలంలో ఎలక్షన్ ముందర ఈ 4.5 ఏళ్ల వరకు ఏమి కాకుండా ఈ కొద్ది రోజుల్లో వస్తున్నాయి కాబట్టి జనాలకు అర్థమైపోతుంది ఎవరి నాడు ఏమనేది. ఇంతకుముందు హోదా అంటే వద్దన్నారు, ప్యాకేజీ కావాలన్నారు. ఈ మధ్యకాలంలో మరి హోదా అంటున్నారు. కాంగ్రెస్ రావాలండి. ఆయనకి అధికార పగ్గాలు లేవండి. ఇక్కడ వైసీపీ ఉంది, టీడీపీ వాళ్ళది అధికారం కాబట్టి ఇతను ఏం చేయలేకపోతున్నాడు. అభివృద్ధి కార్యక్రమాలు అంటే బాగా కుంటుపడినాయండి. ఇప్పుడు ఈ ఆదోని టౌన్లో రోడ్లు విస్తరణ లేవు. ప్రభుత్వ పథకాలంటూ చాలా అమల్లోకి వచ్చినాయి కానీ వీళ్ళు తీసుకురాలేదు. ఫండ్స్ చాలా వచ్చినాయి ఆదోని, ఏమాత్రం అభివృద్ధి లేదు, పట్టించుకోవట్లేదు. ఇద్దరు ఎట్లున్నారంటే ఎవరికి వారి అన్నట్లున్నారు. ఒకరికి అధికారం ఉంటుంది, ఒకరికి అధికారం లేకపోయినా అధికారం ఉంటుంది, అట్లున్నారు. కాబట్టి టౌన్ అభివృద్ధి అంటే ఏమాత్రం జరగలేదు. ఇప్పటికి 15 ఏళ్ళు 20 ఏళ్ళ నుంచి కూడా ఇట్లే ఉంది. కాబట్టి కాంగ్రెస్ వస్తే ఏదన్నా ఆదోని అభివృద్ధి అవుతుందని ఆశ. మరి చేంజ్ అవుతుంది మేడం, చేంజ్ అవుతుంది. ఉండిన వాళ్ళు ఉంటే ఇంతేలే అనుకుంటారు అంతేగాని ఇప్పుడు చేంజ్ అవుతే వాళ్ళు కొత్త వాళ్ళు ఏమన్నా వస్తే కూడా చేంజ్ కావచ్చు. కళ్యాణ్ గారు కూడా ఇడిచిపెట్టేసింది అది ఏమి లేదు. ఏమన్నా ఉంటే ఇది తండ్రి గురించి ఏమన్నా వస్తే రావచ్చు, వస్తే మేలు కావచ్చు అంతే. అది వాళ్ళ అన్ననే వెళ్ళిపోయినాడు, సీనియర్ ఆయనే వాళ్ళ అన్ననే వెళ్ళిపోయినారు చిరంజీవి గారు. అలా దీని ఏం అంతే, మామూలే, ఊరికే అంతే. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.